ఐపీఎల్ వేలం రసవత్తరంగా సాగుతోంది. ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. వెస్టిండీస్ బ్యాటర్ రోవ్మెన్ పావెల్తో యాక్షన్ ప్రారంభమైంది. పావెల్ కోసం రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ తీవ్రంగా పోటాపోటీ పడ్డాయి. 7.40 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అయితే రచిన్ రవీంద్ర కోసం పోటీ తీవ్రంగా ఉందనుకుంటే సాధారణంగానే సాగింది. బేసిక్ ప్రైస్ 50 లక్షల రూపాయలతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ను చెన్నై సూపర్ కింగ్ 1.80 కోట్లకు దక్కించుకుంది. టాప్ ఆర్డర్లో పరుగుల వరద పారించే సత్తా ఉన్న రచిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో రచిన్ అదరగొట్టాడు కూడా. దీంతో ఫ్రాంచైజీలు అతడి కోసం కోట్లు చెల్లిస్తారనుకుంటే సీన్ రివర్స్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే కాస్త ఆసక్తి చూపించినా ఎక్కువసేపు పోటీలో నిలవలేదు. దాంతో చెన్నై పని ఈజీ అయింది. మరోవైపు టీమిండియా స్టార్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ తిరిగి చెన్నై గూటికి చేరుకున్నాడు. కనీస ధర 2 కోట్ల రూపాయలతో వేలంలో బరిలోకి దిగిన శార్దూల్ను చెన్నై 4 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. బౌలింగుతో పాటు భారీ షాట్లు ఆడగలిగే సత్తా శార్దూల్కు ఉంది. అయితే ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో సంచలన ప్రదర్శనలు చేయకపోవడంతో అతనికి డిమాండ్ కాస్త తగ్గింది. మొదట్లో శార్దూల్ కోసం ఎవరు ఆసక్తి చూపించకపోయినా చెన్నై బరిలోకి వచ్చి తక్కువ ధరకే అతన్ని తీసుకుంది. అయితే గత ఐపీఎల్లో శార్దూల్ 10 కోట్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడు కాగా ఇప్పుడు కనీసం అందులో సగం కూడా రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.